లోకంలో పుట్టుకతో ఏ ప్రాణి కూడా ఏది తీసుకురాదు. మానవులైనప్పటికీ కూడా అందరూ మనము ఖాళీగానే వచ్చాం. కానీ మనం వచ్చేటప్పటికే మన కొరకు ఇన్ని ఏర్పాటు చేసి ఉంచారు. ప్రకృతి సిద్ధంగా మనకి ఇంత సంపదను సమకూర్చారు భగవంతుడు. కావున మనం అనుభవించే ప్రతి ఒక్కటి భగవత్ సంపదగా గుర్తించాలి. ఇటువంటి భగవత్ సంపదను మనం అనుభవించేటప్పుడు తప్పకుండా దాన్ని తిరిగి మనకి ఎవరైతే ఇచ్చారో వారికి సమర్పణ చేసి కృతజ్ఞత చెప్పుకోగలిగితేనే మనకి ధర్మం అవుతుంది. అంతేకాని దాన్ని మరచి మన స్వార్థానికి ఉపయోగించుకుంటే అది అధర్మమే అని చెప్పొచ్చు. కావున ఈ విధంగా మనము ఈ చేయని పక్షములో వారిని దొంగే అంటారు. అసలు దొంగ అనే శబ్దానికి అర్థం మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవరికి ఏది ఎలా దక్కాలో వాటిని అందించాలి, వాటిని దక్కనివ్వాలి. అప్పుడే మనము దొంగ అనే శబ్దానికి వర్తించే వాళ్ళం కాకుండా ఉండగలుగుతాం. కావున ఎవరికిచ్చే విలువలు వారికి, ఎవరికిచ్చే మన్నన వాళ్ళకి, ఏ ప్రాణికి ఇచ్చే విలువ ఆ ప్రాణికి, ఇలా ఇస్తూనే మనకున్న దాంట్లో కొంత ఇతర ప్రాణులకు కూడా పంచుతూ జీవించగలిగి ఉండాలి. అటువంటి సంఘ జీవనమే ఉత్తమోత్తమవుతుందని పరమాత్మ సూచన భగవద్గీతలో. హరి ఓం తస్సత్.